హాయ్ హలో వెల్కమ్ టు వార్. దిస్ ఇస్ వార్. ఎన్టీఆర్ భక్తుడిని, హృతిక్ రోషన్ ఫ్యాన్ ని. ఎన్టీఆర్ ఫ్యాన్. ఐ యామ్ హియర్ ఫర్ హృతిక్ రోషన్. నేను పుట్టగానే దేవుని చూసానులే తెలియదు కానీ ఎన్టీఆర్ కట్అవుట్ చూశాను. ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తమ్ముడు. హాయ్ హలో వెల్కమ్ టు మహా వార్. మనందరికీ తెలుసు మనం ఇక్కడ ఎందుకున్నాము. వార్ టూ అంటేనే మనకి బాగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్. వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి వార్ టూ కోసం ఫ్యాన్స్ అంతా కూడా వార్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనతో పాటు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్, హృతిక్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. వీళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం వార్ టూ ఎలా ఉండబోతుంది ఏంటిని. అండ్ దట్ టూ ఇక్కడ హృతిక్ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేసే కో యాంకర్ కూడా ఉన్నారనమాట. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సపోర్ట్. హలో హాయ్ వెల్కమ్ టు మహావార్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నది మన హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ని సపోర్ట్ చేస్తూ. అండ్ వార్ టూ ఇస్ నాట్ జస్ట్ అ మూవీ, ఇట్స్ అ బ్యాటిల్ ఫీల్డ్. ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో ఈ రోజు మన యాంకర్ సంజయ్ తో పాటు ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా మనం హృతిక్ రోషన్ ఫ్యాన్స్ తో ఎలా బ్యాటిల్ చేయబోతున్నాం. కానీ ఈ బ్యాటిల్ లో గెలిచేది మేమే, అదైతే రాసి పెట్టుకోండి. మేం చేసి చూపిస్తాం. ఏమంటారు? వెళ్దామా మరి ఆ బ్యాటిల్ లోకి దిగి, బరిలోకి దిగి సింహాలు ఎలా ఉంటాయో మేము కూడా అలాగే గర్జిస్తూ ఉంటాం ఎన్టీఆర్ ఫ్యాన్స్. అది చూద్దాంగా. లెట్స్ గో. సో మేమైతే బరిలోకి దిగిపోయాం. ఇప్పుడు ఐఎమ్ యాంకర్ సంజు హియర్. ఐఎమ్ శ్రావణి. సో మేమిద్దరం కూడా ఇప్పుడు నాతో పాటు నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ సపోర్ట్ అనమాట. ఇవాళ ఈ రోజు మొత్తం నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తాను. ఈ రోజు అనే కదా ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అంటాను. ఈ వార్ టూ బ్యాటిల్ ఎలా జరగబోతుంది ఏంటో చూద్దాం ఒక్కసారి. మన తెలుగుకు వచ్చి హృతిక్ రోషన్ మేబీ హీఈస్ డూయింగ్ వార్ ఇన్ ద మూవీ, బట్ ఇక్కడ హీరో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తో ఎలాంటి బ్యాటిల్ చేయబోతున్నామో చూద్దాం. ఓకే చలో, ఐ హావ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సో ఒక్కొక్కరు మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని మీరు. నా పేరు సాయి. ఓకే, నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతి రైట్. రవికుమార్, ఓకే, కర్నూలు సూపర్. విఘ్నేష్, ఒంగోలు. ఓకే, విక్రమ్, తిరుపతి, ఎన్టీఆర్ భక్తుణ్ణి. ఓ భక్తుడు చూసారా. గోవర్ధన్, తిరుపతి, ఎన్టీఆర్ భక్తుడిని. సూపర్. విజయ్, నెల్లూరు, ఎన్టీఆర్ ఫ్యాన్. సూపర్. అండ్ వన్ అండ్ ఓన్లీ ముఖేష్, నెల్లూరు, ఎన్టీఆర్ భక్తుడిని. ఓ సూపర్ నైస్. చూసారా మా భక్తులండి ఇక్కడ ఉన్నది. చూద్దాం. ఓకే, ఇప్పుడు మా టీమ్ లో నుంచి మేము ఒక కెప్టెన్ ని చూస్ చేసుకుంటాం అనమాట. మీలో ఎవరు కెప్టెన్ గా ఉంటారు? సాయి టీం లీడ్ చేయాలన్నమాట మొత్తం ఓవరాల్ గా ఈ గేమ్ అయ్యేంత వరకు. ఓకేనా? ఓకే రెడీ. మా సైడ్ నుంచి మేము రెడీ. మరి మీరు రెడీయా? ఇప్పుడు చూద్దాంగా. ఓకే. యాక్షన్ లో కింగ్ ఎవరు? హృతిక్ రోషన్. డాన్స్ లో కింగ్ ఎవరు? హృతిక్ రోషన్. అదనమాట మా ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు మన ఇంట్రొడక్షన్. నా పేరు వివేక్, నేను నెల్లూరు నుంచి హృతిక్ రోషన్ ఫ్యాన్ ని. హలో. నా పేరు ప్రశాంత్, నేను అమలాపురం నుంచి హృతిక్ రోషన్ ఫ్యాన్ ని. నా పేరు నా పేరు ప్రదీప్, నెల్లూరు నుంచి వస్తాను. సూపర్. నా పేరు దీపు, నెల్లూరు నుంచి వచ్చాను. దిస్ ఈజ్ జగదీష్ ఫ్రమ్ విజయవాడ. ఐ యామ్ హియర్ ఫర్ హృతిక్ రోషన్. లెట్స్ చెక్ విత్ టైగర్స్ రెడీ టు ఫైట్ విత్ us. Let's see in the game. అది okay. energy. Yeah, my name is Ramesh Verma. I am from Bemvaram, Belladu. ఓ సూపర్. సో మన హృతిక్ రోషన్ ఫ్యాన్స్ తరపున ఎవరు కెప్టెన్ గా ఉండబోతున్నారు? అందరూ అది టీమ్ వర్క్ అంటే అలా ఉంటది అన్నమాట ఇక్కడ. హాయ్ వివేక్. లెట్స్ రాక్. ఓకే. సో ఎంటైర్ మొత్తం ఈ 2 గేమ్స్ కి మొత్తం ఎన్ని గేమ్స్ అయితే జరుగుతాయో గేమ్స్ కి మీరే కెప్టెన్స్ ఉండాలి. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గురించి మా ఫ్యాన్స్ కి ఎంత తెలుసో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యారో కూడా తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? కెప్టెన్ ఆఫ్ ది షిప్ నువ్వే స్టార్ట్ చేయి. ఒకసారి లేచి నుంచి కొంచెం నువ్వు ఎప్పటి నుంచి ఎన్టీఆర్ కి ఫ్యాన్, అసలు ఎందుకు భక్తుడు అయ్యావో ఒకసారి చెప్పు. నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యానే. ఓకే. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఎందుకయ్యానంటే ఎన్టీఆర్ అతను ఫ్యాన్స్ కి చూపించే రెస్పెక్ట్ గానీ ఒక ఓన్ పీపుల్ లాగా చూసుకుంటాడు. ఓకే. అది బాగా ఇష్టపడి దానివల్ల ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యాను. సూపర్. నెక్స్ట్. ఇప్పుడు మీ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నా. అడగండి. అడుగుతా అండి. అడగండి. నేను సినిమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను చూడడం, అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డాన్సింగ్ కానీ, నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్ నాకు నచ్చింది. సో
దట్స్ వై ఐఎమ్ ఎన్టీఆర్ ఫ్యాన్. అలాగే ఆయన చూపించే సపోర్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆయన చెప్పే జాగ్రత్తలు ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. దట్స్ వై ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. సూపర్. నెక్స్ట్. నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాను. ఎందుకంటే ఆయన మూవీస్లో పెట్టే డెడికేషన్, ఆయన ఒక్కొక్క మూవీకి ఆయన స్టైల్ మార్చుకునేది కానీ, ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ, ఆయన డ్యాన్స్, ఆయన చూసుకునే ప్రేమ ఫ్యాన్స్ని చాలా ఇష్టం. అందువల్ల నేను చిన్నప్పటి నుంచి ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. అసలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో, నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఎందుకయ్యానంటే ఒక చిన్న మాటలో చెప్తాను. నేను పుట్టగానే దేవుని చూసానులే తెలియదు కానీ ఎన్టీఆర్ కట్అవుట్ చూశాను. సూపర్. నేను ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ని, అతని యాక్షన్ కానీ అతని డైలాగ్స్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఓకే, అందుకనే నేను పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ భక్తుడికి ఒకసారి మైక్ ఇస్తారని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎన్టీఆర్ గారిలో మీకు బాగా నచ్చినది ఏంటి? ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? స్క్రీన్ మీద ఆయన బాగా డాన్స్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. మీకు పర్సనల్ గా ఆయనలో బాగా నచ్చేది ఆఫ్ స్క్రీన్? అంటే దేవుడు అంటే ఎందుకు ఇష్టం చెప్తారండి? రకరకాలు ఉంటాయండి, ఆయన మాట్లాడినివ్వండి. రెస్పెక్ట్. మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాలని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. సో మీకు రెస్పెక్ట్ అందరికి ఇస్తారు, డౌన్ టు ఎర్త్ అని మీకు బాగా ఇష్టం. వెరీ గుడ్, నైస్. చెప్పు. హీస్ అండ్ సింగిల్ టేక్ యాక్షన్ అండ్ హీస్ అండ్ జేమ్స్ బాండ్. ఓ సూపర్. నెక్స్ట్. నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాను. ఆయన ఇచ్చే కంబ్యాక్ మూవీస్ రాఖీ నుంచి అన్ని ఆయన పడే కష్టం వన్ టేక్ యాక్టర్ లాగా, అందువల్ల ఎన్టీఆర్ భక్తుని అయిపోయింది. సూపర్, నైస్. చూసారా మా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఇష్టమో చెప్పారు. సో ఇప్పుడు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ని కూడా అడుగుదాం. అడిగి తెలుసుకుందాం. సో నేను బేసిక్ గా చిన్నప్పుడు టీవీలో ఫస్ట్ టైం కోయి మిల్గా మూవీ చూశాను. అప్పటి నుంచి హృతిక్ రోషన్ డాన్స్ కానీ, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, నడుస్తున్నప్పుడు ఆ ఆరా కానీ, అప్పటి నుంచి నేను ప్రతి మూవీ కంటిన్యూస్ గా చూసేవాడిని. టిల్ వార్ 2 కూడా ఖచ్చితంగా ఫస్ట్ డే చూస్తాను. అప్పటి నుంచి 2011 లో భయ్యా. ఓకే, నైస్. నేను హృతిక్ రోషన్ ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యానంటే క్రిష్ 1 నుంచి అయ్యా. క్రిష్ 1. తన హృతిక్ రోషన్ ఏంటంటే హీరో కాదు, ఒక సూపర్ హీరో అన్న ఫీల్ లోకి వెళ్ళి అప్పుడు హీరో ఫ్యాన్ అయ్యా. నేను అప్పటి నుంచి ఫ్యానిజం చేస్తున్నా. అమేజింగ్. నేను హృతిక్ రోషన్ ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యానంటే క్రిష్ మూవీ నుంచి. అండ్ హీఈస్ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ హీఈస్ గ్రీక్ గాడ్ అండి, ఇంకేం చెప్పలేను దాని గురించి. ఒక్క మాటలో చెప్పారు, అది గ్రీక్ గాడ్. నేను ఎందుకు అయ్యానంటే ఆయనకి ఫ్యాను సూపర్ 30. మళ్ళీ రీసెంట్గా మనం ఒక డైలాగ్ చూసాం, ఎన్టీఆర్ మీకు అన్న నాకు తమ్ముడు అని రీసెంట్గా డైలాగ్ రిలీజ్ ఈవెంట్లో చూశాను. తారక్ నీకు అన్న నాకు తమ్ముడు, we're all brothers and we are a family. సూపర్. నేను హృతిక్ రోషన్ ఫ్యాన్ ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ స్టార్టింగ్ క్రిష్ నుంచి, అక్కడి నుంచి యాక్టింగ్ స్కిల్స్ కానీ, వే ఆఫ్ డాన్సింగ్, వే ఆఫ్ కేరింగ్, దాని హిందీకే బ్లాక్ బస్టర్ కింద చాలా బాగా యాక్ట్ చేస్తారు. అప్పటి నుంచే ఫ్యాన్ అయిపోయి. ఈవెన్ దో ఈజ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కూడా అంతే ఇష్టం అంట. ఆయన ఒక డిఫరెంట్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. సింగిల్ టేక్ యాక్టర్స్, కెమెరా కోసం పుట్టినాడు మా వాడు. ఈవెన్ కెమెరా ముందు కెమెరా మ్యానే అనుకుంటాడు, ఓకే మనం ఈయన చేయాలంటే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ గట్స్ అని. సో హృతిక్ భయ్య అంటే ఇక చెప్పాల్సిన అవసరం, ఆయన నడుచుకుంటూ వస్తే చాలు. ఇట్స్ హియర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ స్క్రీన్ ఇనఫ్. ఓకే, నైస్, సూపర్. సో
మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి బేసిక్ గా ఒక చిన్న గేమ్ పెడదామని చెప్పి అనుకుంటున్నాం. ఆ గేమ్ ఏంటో చెప్పొచ్చు కదా కొంచెం? చెప్పే ముందు ఒక్కసారి అందరూ ట్రైలర్ చూసుంటారు కదా, ఇక్కడ ఉంది ఈ రోజు ఎందుకు మనం వాట్ టు యా, ట్రైలర్ యా. చూసారు కదా, చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏవి మీకు బాగా నచ్చాయి, అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఆన్ స్టేజ్ మీరు చూసారు, ఇవన్నీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. యా, సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ట్రైలర్ నుంచి. సో బోత్ ఇద్దరిని అడుగుతాను, ఇద్దరిలో ఎవరు ఆన్సర్ చేస్తారు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లో చూడంగానే ఏం నచ్చింది? నాకు యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చాయి. ఓకే, ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ కానీ ఆ డాన్స్ ఫేస్ ఆఫ్ కానీ ఫ్లోర్ మూమెంట్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. సో ట్రైలర్ చూసిన తర్వాత ఎవరు బాగా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దేనికి ఫీల్ అవుతున్నారు? జేమ్స్ మా వాడిని ఫుల్ యాక్షన్ మూవీస్ లో ఇప్పుడు ఇలా ఎవరో చూపిలేదు. 6 ప్యాక్ కానీ ఫుల్ మొత్తం జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు మా వాడు దీంట్లో ఎన్టీఆర్. దానివల్ల బాగా ఆఫ్టర్ 6 years తర్వాత మా వాడికి కొంచెం బాడీ ఇదంతా వచ్చి ఒక 6 ప్యాక్ చూస్తున్నాము, వెయిటింగ్ దానికోసం. రొమాంటిక్ కింగ్ కదా, సో వీఆర్ మిస్సింగ్ ద రొమాన్స్ ఆన్ స్క్రీన్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. తీయకుండా ఉంటే వీఆర్ రెడీ టు. మెయిన్ ఆ ఫేస్ ఆఫ్ షాట్ ఉంటుంది, ఎన్టీఆర్ కి ఒక లుక్ ఇస్తాడు కృతిక్, ఎన్టీఆర్ చూసి. సో కొన్ని ట్రైలర్ లో ఇప్పుడైతే అడిగాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్, ఒక చిన్న గేమ్ ఒకటి పెట్టబోతున్నా. అసలు ఆ ఎనర్జీ కనపడతలేదు ఎవరిలోనూ, ఏంటి ఏం తినరాలేదా? వీఆర్ రెడీ ఆల్వేస్. గట్టిగా అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఉండాలి? వీఆర్ రెడీ. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఆగవయ్యా, అక్కడ మేము తగ్గం. కమాన్. జై కృతిక్ రోషన్. వీఆర్ రెడీ. అది ఓకే చలో, ఇప్పుడు గేమ్ రూల్స్ అనేవి మీకు చెప్తాను, ఒకసారి చెప్పిన తర్వాత అది ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పండి గేమ్. ఓకే, ఇప్పుడు నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను, సంజయ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ని అడగబోతున్నారు. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో విల్ గెట్ అ పాయింట్ ఆర్ విల్ బి స్టే దేర్. కానీ ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో ఆ దాంట్లో నుంచి ఎలిమినేట్ అవుతారు, అంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, టీం అందరిలో ఒకటి ఆన్సర్ చేస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారని. సో అది ఆపోజిట్ టీం వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, ఎవరినో ఒకరు తీసేయచ్చు, చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అలా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. డన్. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా, మీరు స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి. ఓకే, నేనే స్టార్ట్ చేస్తాను. హృతిక్ ఫ్యాన్స్ గెట్ రెడీ, చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, హృతిక్ డెబ్యూ మూవీ పేరేంటి? కహోనా పేర్. కరెక్ట్. సూపర్, నైస్, 1 point. క్లాప్స్. ఓకే, నెక్స్ట్ నేను అడిగాను కంటిన్యూస్ గా, మీరు అడగండి. యా. ఓకే, ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఒక తెలుగు షో. బిగ్ బాస్. ఓకే, నైస్, సూపర్, 1 point. సో బోత్ ఈక్వల్ పాయింట్స్ ఉన్నారు. సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ అన్నమాట, హృతిక్ ఒక మైథలాజికల్ రోల్ చేసిన మూవీ పేరు. సో ఎవరికి? జోధా అక్బర్. ఓ సూపర్, నైస్, వెరీ గుడ్. 2 points. ద సేమ్ క్వశ్చన్ టు దెమ్. ఎన్టీఆర్ గారు మైథలాజికల్ క్యారెక్టర్ చేసిన ఒక మూవీ పేరు. యమదొంగ. కరెక్ట్, సూపర్, 2 points. సో హృతిక్ రోషన్ బర్త్ ఇయర్ ఏంటి? 1974. సూపర్, నైస్, అది మరి 3 points. ఓకే, టెంపర్ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు? దయ్యా. కరెక్ట్, సూపర్. సో కబీల్ లో హృతిక్ క్యారెక్టర్ కి ఫిజికల్ ఛాలెంజ్ ఏంటి? కమాన్, దగ్గరికి వచ్చారు. వి నీడ్ అ హింట్. సంజు, వి నీడ్ అ ఐస్ బ్లైండ్ అవుతాయి. సూపర్, నైస్, వెరీ గుడ్. నేను ఎంత ఫాస్ట్ ఉన్నారు, అసలు మామూలుగా లేరుగా. అది మరి మీరు కూడా చెప్పండి. రెడీ? ఓకే. ఎన్టీఆర్ మూవీస్ తో పాటు పక్కన ఉన్న క్యారెక్టర్స్ కూడా మీరు ఎంత అబ్జర్వ్ చేస్తారో చూద్దాం. జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ క్యారెక్టర్ పేరేంటి? సత్యం. ఎక్కువ క్రేజ్ హృతిక్ కి డాన్స్ కుందా లేదా ఆయన యాక్టింగ్ కుందా? దేనికుంది? డాన్స్, ఆబ్వియస్లీ డాన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి గుర్తున్నాయి మీకు? 4 points. 4 points. మీకు 4 points. సో ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పుడు టఫెస్ట్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి. ఓకే, సెకండ్ రౌండ్ ఆఫ్ దిస్ గేమ్ అన్నమాట. క్రిష్ సిరీస్ లో హృతిక్ ట్రిపుల్ రోల్ చేశారు. సో ఆ నేమ్స్ ఏంటి? రోహిత్. ఓకే, 1 కరెక్ట్. కృష్ణ. నో, కాదు, సారీ. 1 more guess. ఓకే, టైం 5 4 Come on. 3 2 కృష్ణట 1. సారీ. సో దాని ఆన్సర్ మీకు ఏం తెలుసా? ఈవిల్ క్లోన్.
ఓకే, సో ఇప్పుడు మా వాళ్ళ ఛాన్స్ అన్నమాట. ఎవరు ఎలిమినేట్ చేయొచ్చు మీరే డిసైడ్ చేయండి. క్యాప్టెన్ తప్ప మిగిలిన ఓకే, ఒక పేరు చెప్పండి. ఓకే, ఎలిమినేట్. సో ఎలిమినేట్ కాబట్టి సో మీరు ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కాదు, మీరు లూజ్ అవుతారు కాబట్టి పాయింట్ అది ఇటు వస్తుంది. ఓకే రెడీ? ఓకే రెడీ. ఎన్టీఆర్ కి ఒక పాన్ ఇండియా మూవీ ముందు ట్రై చేసిన హిందీ డబ్డ్ బ్లాక్ బస్టర్ ఏంటి? అరవింద్ సమేత. రాంగ్ ఆన్సర్. అదేంటి మొత్తం అంతమంది ఉన్నారు కదా? కుదరదు, ఇంకొక గెస్ మాత్రమే. ఇంకొక గెస్. మళ్ళీ గాయ్స్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయమనండి. క్వశ్చన్ రిపీట్. ఎన్టీఆర్ కి ఒక పాన్ ఇండియా మూవీ ముందు ట్రై చేసిన హిందీ డబ్డ్ బ్లాక్ బస్టర్ ఏంటి? టెంపరా? కాదు, రాంగ్. ఓకే డన్. ఐ యామ్ గివింగ్ ద 5 minutes timer. లాస్ట్ 5 4 భాషా. 2 ఏమన్నారు? భాషా. యా కరెక్ట్, యు గాట్ ఇట్. ఓ సూపర్, మీ Because గెలిచాం. of my 5 minutes timer you got it. సో 5 seconds టైమర్ లో మేము గెలిచాం కాబట్టి సారీ ఇచ్చేసాం పాయింట్ అది. సో 6 points. సో మా టీం లీడ్ లో ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. సూపర్ 30 లో హృతిక్ కి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్. యా సూపర్, నైస్. సూపర్. ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? బాలరామాయణం. ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? లవకుశలు. నో, అయిపోయింది. రాంగ్. బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఓ, మూవీ నేమ్ అంటే చెప్తారు, క్యారెక్టర్ నేమ్ ఎలా చెప్తారు? 3 క్యారెక్టర్లు చెప్తే మేము 2 చెప్పాము అక్కడ. సో క్రిష్ సిరీస్ అందరికీ తెలుసు బేసిక్ గా. విశ్వామిత్ర తెలియని వాళ్ళు ఎవరయ్యా? ఓకే డన్. సో మనం లూజ్ అయ్యాం కాబట్టి పాయింట్ ఎంత? మన స్కోర్ ఎంత? 6 మంది. సో మీది 5, ఒక పాయింట్ యాడ్ అయింది కాబట్టి. మీ దాంట్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఇప్పుడు? విఘ్నేష్. ఓ విఘ్నేష్ ఎవరు? ఓకే ఎలిమినేటెడ్. సో ఇప్పటి నుంచి అసలు నో ఆన్సర్స్ ఏం చెప్పు. ఎవరు చేశారు ఎలిమినేట్? ఎవరు చేశారు? విఘ్నేష్. సో విఘ్నేష్ నువ్వు ఇప్పటి నుంచి ఎలిమినేటెడ్ అనమాట. నో మోర్ ఆన్సర్స్ గానే కానీ హింట్ గానే ఇవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు హృతిక్ ఫ్యాన్స్ బీ రెడీ. ఒక పెద్ద క్వశ్చన్ అడగబోతున్నా. హృతిక్ కి ఒక ఇంటర్నేషనల్ వ్యాక్స్ స్టాట్యూ ఎక్కడ ఉంది? ఎలిమినేటెడ్. మేడం తుషార్ట్స్ లో ఉంటుంది. సూపర్, రైట్ ఆన్సర్. సో ఎన్ని పాయింట్స్ మీకు ఇప్పుడు? 6 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. మీకు 6 ఈక్వల్ ఉన్నారు. ఓకే. ఎన్టీఆర్ ఊసరవెల్లిలో క్యారెక్టర్ ప్రొఫెషన్ ఏంటి? కరెక్ట్. ఓకే నైస్, సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్. అగ్నిపాత్ రీమేక్ లో హృతిక్ కి విలన్ గా ఉన్న యాక్టర్ ఎవరు? సంజయ్ దత్. సూపర్, రైట్ ఆన్సర్. సూపర్ 7 points టు హృతిక్ ఫ్యాన్స్. అండ్ మీదెంతో 6 7. ఓ 7. ఓకే. సింహాద్రిలో హీరోయిన్ ఎవరు? ఇద్దరు హీరోయిన్స్. భూమిక. yes హీరోయిన్. కమ్ ఆన్, అయిపోయింది. 5 4 హలో 3 కొంచెం టైం ఇవ్వండి మరి. 2 1. ఇప్పటిదాకా చాలా ఇచ్చామండి. సో మనది ఎంత ఇప్పుడు స్కోర్? అదన్నమాట. ఇలా ఎవరు? ముఖేష్ ఎలిమినేటెడా? ముఖేష్. ఎవరు ముఖేష్? ఓకే, మా టీం నుంచి ముఖేష్ అండ్ విఘ్నేష్ ఇద్దరు ఎలిమినేటెడ్. సో మన స్కోర్ ఎంత? 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బీ రెడీ. ఓకే కమ్ ఆన్. మొహంజదారోలో హృతిక్ కి హీరోయిన్ ఎవరు? కమ్ ఆన్. 5 రీసెంట్. కరెక్ట్. అది ఫ్యాన్స్ అంటే. RRR షూటింగ్ స్టార్ట్ అయ్యే ఇయర్ ఏంటి? 2019. నో, రాంగ్ ఆన్సర్. 2020. 5 2020. నో 3 2018. 2 ఇంకా 18 17 16. ఇది కుదరదయ్యా, ఇవ్వమది. అదే చెప్పమన్నాను. ఆన్సర్ లాస్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. 2018. ఓకే కమ్ ఆన్, యు గాట్ అ పాయింట్. సూపర్. ఎంత మంది? ఎన్ని పాయింట్స్? 8 points. ఫైట్ చేయాలంటే ఎలా? వీళ్ళు ఇక్కడ చీటింగ్ చేస్తున్నారు. మీరు ఎందుకు చీటింగ్? మా వాళ్ళు చీటింగ్. టైం లిమిట్ లో ఎన్నైనా చెప్పొచ్చు ఆన్సర్. మీరు హలో మీ డామినేషన్ ఎక్కువగా ఉంది. మేము తెలుగు ఫ్యాన్స్ గా వచ్చాం. అదే అవన్నీ కాదు. 5 4 3 2 1 అన్నారు. అన్ని లోపల చెప్పారు. 2018 మాకు అనట్లేదే. నేను మీకు ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నా. మీరు క్వశ్చన్ అడగండి, నేను టైమింగ్ చెప్తాను. మామూలుగా ఆన్సర్ అని చెప్తుంటారు. ఇది మరీ బాగుంది బ్రో. నేను అడుగుతా క్వశ్చన్, టైం ఇస్తా మీకు కూడా. అయితే 5 4 3 2 1.
After 10 answers. After 10 answers. 10 answers. Year 2020, 19, 18, 17 ఇవన్నీ ఆన్సర్స్ అండి. అన్ని వచ్చాయండి. ఓకే కమ్ ఆన్. ఓకే హృతిక్ మోస్ట్ పాపులర్ డాన్స్ సాంగ్ ఏంటి? ఏక్ పల్ కా జీనా. సూపర్, రైట్ ఆన్సర్. ఎన్ని పాయింట్స్ మనకి? 9. 10 లో 9. ఓకే లాస్ట్ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో మీరంతా లాస్ట్ క్వశ్చన్ అయితే 10 మాకు. దీని తర్వాత ఉంది ఈ క్విజ్ గెలిచేసాం. దీంతో ఎండ్ చేసినా మాకు ఇది 10 పాయింట్స్ వీళ్ళకి. 9 and 8 పాయింట్స్. ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ ఉన్నారు. అట్లా విన్నప్ ఇయ్యంగా మేము. నేను మా టీమ్ కే సపోర్ట్ చేస్తున్నాను రా. కమ్ ఆన్. 9 పాయింట్స్. ఏంటి 10 ఏంటి? 9 పాయింట్స్. ఎన్ని పాయింట్స్ బ్రో? ఎన్ని పాయింట్స్? 9 పాయింట్స్. మాకు 8. అంతే. మీకన్నా తక్కువే ఉన్నాం. పాయింట్ ఇద్దాం. ఆల్రెడీ వి ఆర్ ఇన్ ఢిల్లీ నుంచి వచ్చాడు గిఫ్ట్ బ్రో. ఎలిమినేటెడ్ బ్రో నువ్వు. ఎలిమినేటెడ్. హి ఇస్ ఫైటింగ్ ఫర్ దట్. హి ఇస్ నాట్ టెలింగ్ ఆన్సర్ చెప్పడం లేదు అక్కడ. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎట్లా ఎలిమినేట్ అయిన వాళ్ళు మాట్లాడొచ్చు, ఆన్సర్ మాత్రమే చెప్పకూడదు. ఇది ఎక్కడ బుల్లింగ్ అండి హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మీద. ఓకే రైట్. యా వి గివెన్. ఓకే టెంపర్ మూవీ క్లైమాక్స్ లో దయా కోర్ట్ లో చెప్పిన ఫైనల్ డైలాగ్ ఏంటి? ఎన్టీఆర్ భక్తుడు అంటే చేయలేపాడు, ఆయనకి ఇవ్వండి. కోర్ట్ లో ఫైనల్ గా చెప్పిన డైలాగ్ ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయిపోతుంది. ఇది ఉందా? కాదండి. 5 కమ్ ఆన్. 3 2 1 హియర్ యు గో. వి వన్. కమ్ ఆన్. అది నేను చెప్పను, చెప్పి పెట్టను. సో మాటల్లోనే కాదు మీ చేతల్లో గెలుస్తాం. అంటే మాటలు అంటే మీరు ఓకే గెలిచేశారు. అక్కడ అట్లాంటి క్వశ్చన్స్ అన్నాడు. డైలాగ్ చెప్పమంటే మీరు చెప్తారు డైలాగ్ హిందీలో. మాటల్లోనే గెలవలేపారు, చేతుల్లో ఇంకేం గెలుస్తాం? చేతల్లోనే గెలుస్తాం. మాటల్లో గెలుస్తానని చెప్పారు. సో అండ్ మీరు ఒక డైలాగ్ చెప్తారా హృతిక్ రోషన్ ఏదన్నా? యూనివర్సల్ చెప్తాను. చెప్పండి. ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తుమ్ముడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైలాగ్ కాదు. ఏదైనా హృతిక్ మీ డైలాగ్ సినిమా డైలాగ్ ఏ డైలాగ్? మూవీలో సినిమా డైలాగ్. సినిమా డైలాగ్ అని చెప్పలేదు. సినిమా డైలాగ్. డైలాగ్ అంటే సినిమా డైలాగ్ అది. అది కాదు అంతే. నేషన్ ఫస్ట్. వి ఆర్ ఫ్రమ్ వార్ 2. ఓకే దట్స్ ఇప్పుడు చెప్పాం కదా నేషన్ ఫస్ట్. మీకు మేము ఇస్తున్నాం, వాళ్ళకి చెప్పండి. మా ముందు అరిసె తాలా మేడ 2 నరికేస్తాం. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఓకే మీరు స్టేట్ మేము సెంట్రల్. సో ఓకే సో ఇప్పుడు గెలిచారు కాబట్టి మీకు ఒక్కసారి మన టీం తరపున క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. కంగ్రాచులేషన్స్. ఓకే సో ఇప్పటికైతే ఈ గేమ్ అయితే అయిపోయింది కాబట్టి మేము ఎట్లానో అంటే మీరు మీకు ఇచ్చేసాం గెలుపుని. ఓటమి మేము తీసుకున్నాం. ఈ విధంగా కవర్ చేయాలి అంటే అంత దూరం నుంచి ఇచ్చారు కదా, గెలుపు తీసుకోండి. కాదు బ్రో, మేము గెలుపుని మేము గిఫ్ట్ ఇస్తాం. మీకు గెలుపు మేము జస్ట్ గిఫ్ట్. అది స్టేట్ నుంచి వచ్చారు కదా, ఇచ్చేసాం తీసుకోండి. నెక్స్ట్ గేమ్ లో మేము గెలిచాం బ్రో, మీరు గిఫ్ట్ ఇచ్చేది కాదు. ఎన్టీఆర్ అన్న మీకు డాన్సర్ గా ట్యాగ్ ఇచ్చినందుకు మేము కూడా అట్లా మీకు గిఫ్ట్ ఇస్తున్నాం. తీసుకోండి. అట్లా ఇచ్చేసాం. ఇచ్చిన వాళ్ళకి గర్వం ఉండదు. హృతిక్ నుంచి వచ్చాం, మాకు గర్వం లేదు. మేము గెలిచాం. దట్స్ ఇట్. గేమ్ మీరు గెలిచారు, వార్ మేము గెలుస్తాం. సరే లెట్స్ సీ. అది కూడా ఉంది బ్యాటిల్. ఓకే సో ఇప్పుడు ఒక చిన్న టాస్క్. సో మీరు ఆ టీం ని ఏమైనా క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం. ఓకే మీరు ఎవరైనా అడగచ్చు. తర్వాత మీరు కూడా అంతే, వాళ్ళని ఏదైనా ఒక క్వశ్చన్ అడగచ్చు. యా అబౌట్ వార్ 2 అలాగే ఎన్టీఆర్ గురించి ఏదైనా వాళ్ళని అడగచ్చు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఓకే మీరు స్టార్ట్ చేయండి. సో దీనికి 5 పాయింట్స్ అన్నమాట. ఎవరు గెలుస్తారు చూద్దాం. నో టైమర్. 5 పాయింట్స్ ఏంటది? నో టైమర్, నథింగ్. టైం తీసుకోండి, చెప్పండి. ఓకే థింక్ అండ్ టైమర్ నేను మీ వాళ్ళకి ఇస్తాను, మీరు నా వాళ్ళకి. ఓకే డన్. ఎన్టీఆర్ కంబ్యాక్ మూవీ ఏది? టెంపర్. రైట్ ఆన్సర్. అన్ని కంబ్యాకే. అన్ని కంబ్యాకే. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఓకే సో కరెక్ట్ కదా. టెంపర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1 పాయింట్. మీరు అడగండి ఇప్పుడు. హృతిక్ రోషన్ ఫేవరెట్ కార్ ఏంటిది? ల్యాంబోర్గిని యూరుస్. అది ఎన్టీఆర్ ఫేవరెట్ కార్. అది హృతిక్ రోషన్ కూడా అదే. ఓకే నైస్ సూపర్. కలెక్షన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు నువ్వు ఒకళ్ళే నచ్చాలంటే ఎలాగా? ఓకే సో ఈచ్ 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీలో ఎవరైనా 5 పాయింట్స్. యు సెడ్ 5 పాయింట్స్. అదే ఈచ్ 1 పాయింట్ వచ్చింది అంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగండి.
వాట్ ట్రైలర్ డ్యూరేషన్ చెప్పండి. 2 minutes 54 seconds. సూపర్ 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 2 minutes 34 అది యాక్చువల్గా. సో ఓకే అంటే మొన్న మొన్న ఒకటి కట్ చేశారు సీన్. అంటే యాడ్స్ కూడా లెక్కేసుకున్నారు మీరు, అంటే ముందు వచ్చి యాడ్స్ స్కిప్ చేయకుండా అది కూడా చూస్తున్నారా వాళ్ళకి ప్రమోషన్ కోసం. సో 2 points 1 point. సో మీరు ఏదైనా అడగండి క్వశ్చన్. హృతిక్ రోషన్ లాస్ట్ సినిమా ఏంటిది? వార్ ముందు. ఫైటర్. రైట్ ఆన్సర్. అదే కరెక్ట్ రైట్. సో 3 points. హృతిక్ ఫ్యాన్స్ ఊరికి అయిపోరమ్మా. సో నెక్స్ట్ మీరు అడగండి. సో మీకు ఎన్ని పాయింట్స్? 1 point. 3 points. ఓకే ఓకే. జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ ఈవెంట్ లో వచ్చి ఫస్ట్ కాల్ రెత్ సినిమా ఇది. కాల్ రెత్తిన సినిమా. టెంపర్. కరెక్ట్. టెంపర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్ సూపర్. 2 points. డైలాగ్ చెప్పండి. ఆగండి ఇప్పుడు మేము అడగాల్సింది క్వశ్చన్. ఓకే నెక్స్ట్ మీరు అడగండి. షూట్ చేయండి ఒక క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. ధూమ్ 2 లో హృతిక్ రోషన్ పేరేంటిది? కబీర్. ధూమ్ 2 లో ధూమ్ అయిపోయింది టైమర్. చెప్పొచ్చు. నో టైమర్ అన్నో. నో టైమర్ టైమర్ ఉంది. మీరు వార్ 2 నుంచి అడగమన్నారు. వార్ 2 నుంచి అడిగారు. మరి వార్ 2 ఆన్సర్ చెప్పారు. అక్కడ అడిగింది ఏంటి క్వశ్చన్? ఒకసారి మళ్ళీ మీరు అవుట్ ఆఫ్ కాంటాక్ట్ ధూమ్ 2 లో హృతిక్ రోషన్ క్యారెక్టర్ నేమ్ ఏంటిది? షుడ్ బి వార్ 2. వార్ 2 కాదు ఏదన్నా అడగచ్చు అని చెప్పాం మేము. అయితే అంటే మీకు సినిమాలో క్యారెక్టర్లు ఎందుకు అంత ప్రెజర్ పెడతామని సింపుల్ గా. సో వి ఆర్ హియర్ టు ఫర్ వార్. ఓకే. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ వార్ 2 ఒకటే చూసారా మీరు? మిగతా సినిమాలు ఇందాక మేము ఇచ్చిన ఆన్సర్స్ మీకు మీద గెలిచిత కారణం అది. మిగిలిన ఆన్సర్లు మేము ఇచ్చాం మీకు. మీ క్విజ్ లో మేము ఇచ్చిన ఆన్సర్లు మీకు ఇంకా దెమ్మదిరికి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఓకే మీరు సూపర్ సూపర్. అందరికి ఒక బిగ్ అప్లాస్. థాంక్యూ. సో ఇప్పుడు కూడా ఎవరు గెలిచారు? టీమ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్. టీమ్ ఎన్టీఆర్. సరే ఈ గెలుపు నాలుగు బహుమతి ఇద్దాం. అంటే మనం గెలవకూడదు కదా. అవసరం లేదు. మాకు అవసరం లేదు. ఇవ్వండి ఇచ్చేయండి. మాకు అవసరం లేదు. సో మన బ్యాటిల్ లో వెళ్దాం. ఆన్ ఫీల్డ్ మేము కూడా ఆన్ ఫీల్డ్ లో చూసుకుందాం. సో ఇప్పటి వరకు ఇవన్నీ చూసాం కాబట్టి మహా వార్ కూడా జరగబోతోంది కాబట్టి నెక్స్ట్ ఒక బ్యాటిల్ లోకి వెళ్ళి మనందరం కూడా మనం గెలవాలి. గుర్తుపెట్టుకోండి మనకే సపోర్ట్. మన టీం తరపున వివేక్ మీరే దగ్గరుండి గెలిపించాలి. సాయి నువ్వే గెలిపించాలి. గుర్తుపెట్టుకో. చూద్దామా? రెడీ? చూద్దాం. ఒక్కసారి గట్టిగా వార్. రెడీ ఫర్ వార్. రెడీ ఫర్ వార్. రెడీ ఫర్ వార్. రెడీ ఫర్ వార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ. జై ఎన్టీఆర్. ఓకే లెట్స్ గో టు ద మహావార్. హాయ్ హలో వెల్కమ్ టు మహావార్. దిస్ ఇస్ వార్. ఎన్టీఆర్ భక్తుడిని. హృతిక్ రోషన్ ఫ్యాన్ ని. ఎన్టీఆర్ ఫ్యాన్. ఐ యామ్ హియర్ ఫర్ హృతిక్ రోషన్. నేను పుట్టగానే దేవుని చూసానులే తెలియదు కానీ ఎన్టీఆర్ కట్అవుట్ చూసాను. ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తమ్ముడు. జై హృతిక్ రోషన్. 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 Get it!
చూడడానికి మీరు సిద్ధమా? మేము రెడీ. గెట్ రెడీ గైస్. రెడీ. మహావర్లో బ్యాటిల్ కి మేమంతా సిద్ధం.
దగ్గర నుంచి కొట్టకు. నాకు ఇక్కడ రాక అన్న. అబ్బా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గేమ్ గెలిస్తే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ హృదయాన్ని గెలిచారు. వార్ 2 ఆగస్ట్ 14 అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ద వార్ టీమ్. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి అండ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి ఆల్ ద బెస్ట్.